అందరికీ నమస్తే అండి. వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటే భావార్థం వచ్చేసి, ఏనుగు తొండము కలిగి మహాకాయుడైన ఓ గణేశుడా, కోటి సూర్య వెలుగులతో తేజస్సు ఉన్న నీవు నా అన్ని కార్యాలు ఎటువంటి విఘ్నం లేకుండా సఫలం చేయి తండ్రి అని భావార్థం. అందుకే చూడండి, మనం ఏ శుభకార్యమైనా విఘ్నేశ్వరుని యొక్క పూజతోనే ఆరంభిస్తాం. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి, ఏ విఘ్నము రాకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అని ఆయనను పూజిస్తాం. ఏంటి ఆయన గొప్ప విశేషత అంటే, ఆయన యొక్క చిత్రంలో ఉన్న ఏనుగు తల ఉంది కదా, సింబాలిక్ అర్థాలతో ఆయన రూపం మనకు ఎన్నో జీవన బోధనలు ఇస్తుంది. అందుకే ఆయన యొక్క పండుగ చాలా ప్రత్యేకత అన్నమాట. మరి ఆ వినాయకుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, మనం ఏం నేర్చుకుందాం అనేది ఈ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుందాం. మొట్టమొదటగా ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. మీకు అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను. దేవతలు ఒకసారి కుమారస్వామికి విఘ్నేశ్వరునికి పరీక్ష పెట్టినప్పుడు ముల్లోకాలు తిరిగి వస్తే ఎవరైతే మొదటగా వస్తారో వాళ్లకు అధిష్టానం స్వీకరించి మేము ఎన్నుకుంటాము అని చెప్పేసి. అయితే కుమారస్వామి వెళ్ళిపోతాడు ముల్లోకాలకు తిరగడానికి. విఘ్నేశ్వరుడు అక్కడే ఉన్న తన తల్లిదండ్రులకు నమస్కరించి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దేవతలు అడుగుతారు, నాయన మేము ముల్లోకాలను తిరిగి రమ్మన్నాము, నువ్వు ఇక్కడే తిరుగుతున్నావు అంటే, ఆ ముల్లోకాలను సృష్టించింది నాతోలే కదా, నేను ముల్లోకాలను తిరిగినా ఒకటే, నా తల్లిదండ్రుల చుట్టూ తిరిగినా ఒకటే అని సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం విని దేవతలు చాలా ఆశ్చర్యచకితులై అప్పటి నుంచి ఆయన యొక్క మేధాశక్తికి మెచ్చుకొని గణాలకు అధిపతిగా గణపతిగా ఆయన పేరును నిలుపుకుంటాడు. అంటే ఆయనకు తల్లిదండ్రుల పట్ల ఎంత గౌరవం ఉందో మనం నేర్చుకోవాలి. కాబట్టి మనం తల్లిదండ్రులకు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని మనం నేర్చుకోవాలి. ప్రధాన లక్షణం గణేశుడిది తల్లిదండ్రుల గౌరవం ఇవ్వడం. ఇంకా ఆయన యొక్క చిత్రంలో ఉన్న ఒక్కొక్క పాటను గురించి మనం తెలుసుకుందాం. నుదురు తీసుకుందాం. నుదురు అనేది ఫోర్ హెడ్, అంటే విశాల బుద్ధి కలిగి ఉంటారు. నిర్ణయ శక్తి చాలా గొప్పగా ఉంటుంది విఘ్నేశ్వరునికి. ఇప్పుడు చూడండి, నిర్ణయం అనేది ఎంత చక్కగా తీసుకొని ఆ కథలో మనకు తెలిసింది కదా. అలాగే మనం కూడా మంచి నిర్ణయ శక్తి తీసుకోవాలి. మన ప్రతి ఆలోచనలో, మాటల్లో, పనుల్లో ఏది చేసినా కూడా మంచిగా అధ్యయనం చేసి అప్లై చేసుకోవాలి అని మనం నేర్చుకోవాలి విఘ్నేశ్వరుడి నుంచి. నెక్స్ట్ వస్తే కళ్ళు చూద్దాం. కళ్ళు దూరదృష్టికి నిదర్శనం. అంటే ఏ పని చేసినా ఆ పని భవిష్యత్తులో మనకి ఏమైనా ఫలితం ఉందా అని చూసుకోవాలి. చెడుని చూడకుండా మంచినే చూడాలి. ఎందుకంటే నయనం ప్రధానం. కళ్ళను కిటికీలు కూడా అంటారు. కళ్ళతో ఏది చూస్తామో అది ఫస్ట్ బ్రెయిన్‌కు వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నుంచి మనకు సంకల్పాలు నడుస్తాయి. ఆ సంకల్పాల నుంచి మనం ఇంద్రియాలతో పనులు మొదలు పెడతాం కదా. కావున మన దృష్టి చాలా మంచిగా దూరదృష్టితో ఉండాలి అని భావార్థం. చెవులు చూడండి, మంచిని మాత్రమే విని చెడును పారద్రోలాలి అని. ఎగ్జాంపుల్ చాట చూడండి. చాట తీసుకుంటాం మనం. బియ్యం కానీ పప్పులు కానీ ఏమైనా వేరాలి అన్నప్పుడు ఏం చేస్తాం, చెరుగుతాం. చెడంతా బయటికి వెళ్ళిపోతుందని కదా. అలాగే మనకి ఎన్ని విధాలుగా ఎన్నో చెప్తూ ఉంటారు. మంచిని మాత్రమే స్వీకరించి చెడును పారద్రోలాలి అని భావార్థం మనం స్వీకరించాలి. నోరు చాలా చిన్న నోరు ఉంటుంది. తక్కువగా మాట్లాడాలి అని అర్థం. మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్‌గానే ఉండాలి. దువా దేనా హై బద్దువా నహీ దేనా అంటారు కవులు. అలాగే తొండం చూడండి, వంగి ఉంటుంది. ఇది మనకు అహంకారం వదిలేయాలని సూచిస్తుంది. వినయంగా దీవిస్తుంది కూడా కదా. అలాగే తొండంతో చిన్న చిన్న సూదిని కానీ, మృదువైన పుష్పాలను కానీ, పిల్లలను కానీ ఎత్తుకునే స్వభావం ఉంటుంది. పెద్ద పెద్ద వృక్షాలను కూడా పెకిలించే శక్తి ఉంటుంది కదా. అలాగే మనకు కూడా చిన్న సమస్యలను పెద్దగా చేయకుండా పెద్ద పెద్ద వాటిని పరిష్కరించుకొని మనం జీవన విధానంలో అప్లై చేసుకోవాలని అర్థం. పొట్ట పొట్ట చూడండి, మనకు ఉబ్బుకొని ఉన్నట్టు చూపిస్తారు. అంటే విముడ్చుకునే శక్తి విఘ్నేశ్వరంలో చాలా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అంటే ఎందుకు అలా చూపిస్తారంటే, ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పకుండా
ఆహ్, మనం కొంతమందికి అక్కడ, ఇక్కడ, అక్కడ చెప్పే అలవాటు ఉన్నప్పుడు ఏమవుతుంది అది స్ప్రెడ్ అయ్యి బాధాకరమైనగా కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఇముడ్చుకోవాలి అని అంటారు. అంత చెప్పడం అవసరం లేదని. కాబట్టి పొట్ట మనకు ఇముడ్చుకునే శక్తి నేర్చుకోవాలి చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వస్తే చేతిలో చూడండి కమల పుష్పం చూపిస్తారు. కమల పుష్పం అంటే ఏమి బురదలో ఉంటూ కూడా దానికి అంటి అంటనట్టు స్వచ్ఛంగా, శుభ్రంగా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. అలాగే మనం కూడా మన జీవన శైలిలో ఆ విధంగా ఉండాలి. అందరూ ఉంటారు. కానీ మనం ఎలా ఉన్నామనేది మనం ప్రతీకగా కమల పుష్పం చూసి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆహ్, మోదకం, లడ్డు. లడ్డు అంటే ఏంటి? మధురత. ఎప్పుడన్నా మనం విఘ్నేశ్వరుడు తినంగా చూసామా? లేదు. కానీ అలా మధురంగా ఉండాలి. మోదకం మాదిరి మధురంగా ఉండి ప్రతి ఒక్కరిని మధురంగా పలకరించడం, వాళ్ళ స్వభావాన్ని కూడా మధురంగా వినేటట్టు మనం చేసుకోవాలి అనేది లడ్డూ యొక్క నిదర్శనం మనకు ఇక్కడ అగుపిస్తుంది. ఇంకోటి వరద హస్తం అంటే ఏమి? ఎప్పుడే గాని హస్తంతో ఆయన చేతులతో మనకు ఆశీర్వదించినట్లే కనిపిస్తుంది. కాబట్టి మన దగ్గరికొచ్చిన వాళ్ళకి ఎప్పటికి బ్లెస్సింగ్సే ఉండాలి అని ఇక్కడ భావార్థం. ఇంకోటి గొడ్డలి చూపిస్తారు. గొడ్డలి అంటే ఏమి? మనలో ఉన్న ఏదైనా నెగెటివ్ ఉంటే అప్పటికప్పుడే కట్ చేసేసుకోవాలి. అది స్ప్రెడ్ చేసుకోకూడదు అని భావార్థం. ఇంకొకటి మెయిన్ అండి ఎలుక. ఎలుకలో ఎన్నో దుర్గుణాలుంటాయి. అదో చిన్న రంధ్రం కనిపిస్తే దాన్ని పెద్దగా చేసి అన్నీ నాశనం చేస్తుంది. అలాగా మన మనసులో ఏమైనా చెడును మనం వ్యాపింప చేసుకుంటున్నామా? కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషాలు ఇవేవన్నా ఉంటే మన దరికి చేరకుండా మనం జాగ్రత్త పడాలి అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి విఘ్నేశ్వరుడి నుంచి మనం కోరికలతో కాకుండా మంచి భావనతో విఘ్నేశ్వరుడిని మనము పూజించాలి. అందుకే చూడండి ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దైవీ కుటుంబం మాదిరి కలిసిమెలిసి ఒక యూనిటీగా ఈ పూజలు జరుపుకుంటారు. అన్నప్రసాదాలు పంచుకోవడాలు గానీ, ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, భజనలు, కీర్తనలు చాలా చక్కగా ఈ 9 రోజులు మంచిగా భగవంతుడిని ప్రార్థించుకుంటూ ఉంటారు. కొంతమందికి నిమజ్జనం చేసేటప్పుడు ఏడుపు గూడా వస్తుంది. ఎందుకంటే ఆ బంధం అనేది భగవంతునితో చాలా గొప్పగా పెట్టుకొయుంటారు. కాబట్టి చాలా దుఃఖం అనిపిస్తుంది. అందుకే అన్ని బంధాల కంటే భగవంతుని యొక్క బంధమే చాలా గొప్పది అని ఇది ఒక భావార్థం అండి. మీకు విఘ్నేశ్వరుని యొక్క టాపిక్ నచ్చి ఉంటే, ఆధ్యాత్మిక రహస్యాలు నచ్చి ఉంటే నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఈ విషయాలు పిల్లలకు తెలియజేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి. కావున ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.